హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చి మనము మంచి రెసిపీని అయితే చూడబోతున్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే కనుక మనము కొబ్బరి పలావ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. రెసిపీ అయితే మనం చూసేద్దాము. ముందుగా దీనికోసం వచ్చేసి కొబ్బరిని అనేది మనం ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద టమాటాను ఒకటి తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి కొబ్బరిని మిక్సీ పట్టుకొని దానిలో నుంచి మనము కొబ్బరి పాలు అనేది తీసుకుందాము. కొంచెం వాటర్ పోసి వడకట్టుకున్నామంటే కొబ్బరి పాలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా రెడీ అయిపోతాయి. తర్వాత వచ్చేసి మనము ఆల్రెడీ బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టుకున్నానండి. బియ్యం అనేది కొంచెం మనం ముందుగానే నానబెట్టుకున్నామంటే రైస్ అనేది మనకి కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో అయితే ఈరోజు కొబ్బరి పొలం ప్రిపేర్ చేయబోతున్నాను. కుక్కర్ను పెట్టుకొని దాంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అలానే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేశాను. నెయ్యి వేయడం వల్ల మనం చేసిన పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నెయ్యి అనేది కొంచెం ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి పలావ్ కావాల్సిన మసాలా దినుసులు దాల్చిన చెక్క, ఇలాచి, అలానే షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే 4 చిలుకలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. మనకి మిర్చి కూడా ఫ్రై అయ్యాయంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు కూడా మనకి కొంచెం దూరగా ఫ్రై అవ్వాలండి. నెయ్యిలో ఫ్రై అవ్వటం వల్ల మనకి అవి తింటున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు అన్నీ కూడా ఈవెన్గా అయితే కుక్ అవుతాయి. నెక్స్ట్ ఇవి కొంచెం మనకి ఎగిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బట్ నేను ఇక్కడ పలావ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇవి కొంచెం ఈ విధంగా మీడియం సైజులో ఫ్రై అయితే సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా మనం బాగా కుక్ అవనిద్దాము. మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ముందైతే ఇవన్నిటిని కూడా మనం ఈవెన్గా కుక్ అవనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పుదీనాని యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా రెండింటిని యాడ్ చేయొచ్చు మీరు. కొంచెం పుదీనా ఉంటే దాన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రా సాల్ట్ని తీసుకుంటున్నాను. మనకి సాల్ట్ కన్నా కూడా రా సాల్ట్ అనేది మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వీటన్నిటిని కూడా కలయి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. మనం వాటర్ ఏమి వేయొద్దండి. టమాటాలో ఉన్న వాటర్ కంటెంటే మనకి ఇక్కడ సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి బాగా ఒకసారి అయితే కలయి పెట్టుకుందాము. ఈ విధంగా కలయి పెట్టడం వల్ల మనకి అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. అలానే ఇక్కడ వచ్చేసి బిర్యానీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను. వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 కప్ రైస్కి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీకు సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసి మనము పొంగు వచ్చే వరకు ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం కూడా కలిపి పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసామంటే అవన్నీ కూడా మనకి కొబ్బరి పాలలోకి మిక్స్ అయిపోతాయి. ఆ ఫ్లేవర్ అనేది కొబ్బరి పాలలోకి వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేద్దాము. వాటర్ అనేది తీసేసి ఈ విధంగా రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు వచ్చేసి జాలీలో అయితే వాటర్ అన్నిటిని కూడా స్ట్రైన్ చేయండి. లేకపోతే వాటర్ ఉన్నాయంటే మనకి క్వాంటిటీ ఎక్కువైపోయి వాటర్ కంటెంట్ అనేది రైస్ అనేది మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్ట్రైనర్లో వడకట్టి రైస్ని అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలయి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి. 3 విజిల్స్ అలా రావాల్సిన అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత కనుక కుక్కర్ కనుక ఓపెన్ చేశారంటే మీకు ఒక అమ్మగా ఎమ్మీగా ఉండే కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. మనకి లంచ్ బాక్సెస్లోకి ఈజీగా 1 పాట్ రైస్ లాగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. దీంట్లోకి మనం రైతాని యాడ్ చేసుకొని కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు లంచ్ బాక్సుల్లో కూడా ఈ కొబ్బరి పలావ్ని పెట్టి
పెట్టేసి రైతా కనుక యాడ్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పలావ్ అనేది సర్వ్ చేయడానికి మన కొబ్బరి పలావ్ అనేది రెడీగా ఉందండి. వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.